బైబిల్ కోసం తన ప్రాణాలిచ్చిన ఒక విశ్వాసి నిజంగా జరిగిన సంఘటన గురించి చూద్దాం. 1370లో బోహేమియాలో పుట్టిన ఒక యువకుడు పేద కుటుంబం నుండి వచ్చిన ప్రపంచాన్ని మార్చే ధైర్యం చూపించాడు. అతనే జాన్ హుస్. ప్రాగ్లో ప్రొఫెసర్గా దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించాడు. కానీ ఆ కాలంలో చర్చి అవినీతితో నిండిపోయింది. పాపములకు క్షమ కోసం డబ్బు వసూలు చేసేవారు. అప్పుడు హుస్ ధైర్యంగా ప్రకటించాడు, బైబిల్ ఒక్కటే సత్యం, యేసు మాత్రమే రక్షకుడు. దీనివల్ల ఆయనను విశ్వాసభ్రష్టుడిగా ప్రకటించారు. 1414లో విచారణకు పిలిపించారు. తన మాటలు వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేశారు. కానీ ఆయన ఇలా అన్నాడు, నా మనస్సాక్షి దేవుని వాక్యముచే బంధించబడింది. 1415లో అతన్ని మంటల్లో కాల్చి చంపారు. కానీ అతని విశ్వాసం ఎప్పటికీ చావలేదు. సత్యమును తెలిసికొందురు, సత్యము మిమ్మును విముక్తి చేయును. యోహాను 8:32. ఇలాంటి నిజ కథల కోసం తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ను సబ్స్క్రైబ్ చేయండి.